నమస్తే. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం ఎన్ని ట్యాక్సులు కడుతున్నాము అనేటువంటిది రిటర్న్ డాక్యుమెంట్ పార్లమెంటులో మొన్న జరిగినటువంటి వింటర్ సెషన్లో ఫైనాన్స్ మినిస్ట్రీ ఎంఓఎస్ పంకజ్ చౌదరి గారు రిలీజ్ చేసినటువంటి రిటర్న్ డాక్యుమెంట్ ఇది. దీంతో పాటు కేంద్రం నుంచి మనకెన్ని వస్తున్నాయి అనేటువంటిది కూడా ఈ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా ఉంది. నేను మీకు క్లారిటీగా ఆ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి వివరాలు నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమేమి వచ్చినాయి అనేటువంటిది 2019-20 నుంచి 2024-25 సంవత్సరాల వరకు, అంటే 6 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్లో భాగంగా 1,17,860 కోట్లు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో భాగంగా 1,22,549 కోట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సంబంధించి 81,506 కోట్లు, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్కి సంబంధించి 174 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్కి సంబంధించి 16,119 కోట్లు, అదర్ సెంట్రల్ ఎక్స్పెండిచర్స్కి సంబంధించినవి 37,925 కోట్లు. టోటల్గా 3,76,175 కోట్ల రూపాయలు 2019 నుంచి ఇప్పటి వరకు 6 ఆర్థిక సంవత్సరాలకు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు. ఇవి కాకుండా అడిషనల్ వచ్చినవి కూడా ఉంటాయి. అయితే మనం కట్టినటువంటి పైసలు ఎన్ని అంటే 2019 నుంచి 2019-20 సంవత్సరంలో డైరెక్ట్ ట్యాక్సులు, అలాగే ఐజీఎస్టీ, అలాగే సెంట్రల్ జీఎస్టీ సిజిఎస్టీ, ఈ 3 కలుపుకొని 2019-20కి 34,388 కోట్లు, 2020-21కి సంబంధించి 35,243 కోట్లు, 2021-22కి 51,353 కోట్లు, 2022-23కి 63,908 కోట్లు, 2023-24కి 1,17,820 కోట్లు, ఈ 2024-25కి 1,33,208 కోట్లు. టోటల్గా 4,35,918 కోట్లు. అంటే మనం 4,35,918 కోట్లు ఈ 6 సంవత్సరాల్లో కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లిస్తే కేంద్రం మనకు చెల్లించింది 3 లక్షల వెనక్కిచ్చింది 3,76,175 కోట్ల రూపాయలు. అంటే ఇది 89%. ఒక 11% మాత్రం కేంద్రం నుంచి మనకు డైరెక్ట్గా ఆన్ రిటర్న్ రాలేదు. అయితే ఈ 11% రక్షణ శాఖకు ఉపయోగించవచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉపయోగించవచ్చు, లేదంటే అడిషనల్గా స్పెషల్ ప్యాకేజీల కింద ఇవ్వటం కోసం కూడా ఉపయోగించవచ్చు. అంతకంటే ఎక్కువ మనం కట్టినటువంటి 100% కంటే కూడా మనకు ఎక్కువ వచ్చి ఉండొచ్చు. కాబట్టి మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుతున్నటువంటి సొమ్మేమి కేంద్రం తినట్లేదు, తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికే వస్తోంది. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.